మనం ముందు సెషన్లో ఈ 5 స్టార్ ప్యాటర్న్స్ ఎలా చేసామో చూసాం కదా. మనకి ఈ 5 స్టార్ ప్యాటర్న్స్ కంపల్సరీ రావాలి. అందులో మనకి ఏమిటంటే ఇఫ్ ఈ ఈ 2, 3, 4, 5 ఈ ట్రయాంగిల్స్ అనేది ఫస్ట్ గీట మనం ఇలాంటి ట్రయాంగిల్ ప్యాటర్న్ చేయగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ సెషన్లో ఈ స్టార్ ప్యాటర్న్, ఈ స్టార్ ప్యాటర్న్, ఈ స్టార్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్స్ అన్ని చెప్పబోతున్నాను ఈ సెషన్లో. సో వీడియో మిస్ చేయకండి, మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం ఇవి రావాలంటే, ఈ స్టార్ ప్యాటర్న్స్ రావాలంటే కంపల్సరీ ఈ 2, 3, 4, 5 స్టార్ ప్యాటర్న్స్ వచ్చి ఉండాలి. ఓకే కదా? ఇప్పుడు మనం ఈ స్టార్ ప్యాటర్న్ ఎలా చేస్తామో చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? ఎస్ఆర్సిలో రైట్ క్లిక్, న్యూ క్లాస్, అందులో నేను ఆల్ ప్యాటర్న్స్ అని ఇస్తాను. ఓకేనా? ఫినిష్. ఓకేనా? పెద్దగా చేస్తాను స్క్రీను. ఇప్పుడు నేను పబ్లిక్ స్టాటిక్ void main string of args. ఓకేనా? ఇది మనకి జావా సింటాక్స్ కదా. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ ఎలాగుంది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ ట్రయాంగిల్ ఎలాగుందంటే ఇదొక ట్రయాంగిల్, చూసారా? ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. అంటే మనం దీన్ని విడదీద్దాం. ఇదొక ట్రయాంగిల్, చూసారా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ విడదీశాను అంటే ఇప్పుడు ఏమైంది? ఇదొక ట్రయాంగిల్ అయిపోయింది, ఇదొక ట్రయాంగిల్ అయిపోయింది. ఈ ట్రయాంగిల్ చూస్తే ఎట్లా ఉంది? సేమ్ మనకి ఫోర్త్ ట్రయాంగిల్ సేమ్ అట్లా ఉంది కదా. మనకి ఫోర్త్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఎట్లా ఉంది? సెకండ్ ట్రయాంగిల్. అంటే మన ఫోర్త్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ ఆల్రెడీ చేసాం కదా. సో మనకేంటిది? ఫోర్త్. ఇది ఫోర్త్ ఇది. ఓకేనా? దీని ఒకసారి రన్ చేస్తాను, మీకు ఒకసారి చూపిస్తాను. చూసారా? ఏం ప్యాటర్న్ అంటే ఫోర్త్ ప్యాటర్న్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోర్త్ ప్యాటర్న్ మనం ఏం చేయాలంటే దీన్ని మనం కాపీ చేద్దాం. ఈ ఫర్ లూప్ కాపీ చేసి మనకి ఆల్ ప్యాటర్న్స్ డాట్ జావాలో పేస్ట్ చేయాలి. ఓకేనా? మనకి ఈ ప్యాటర్న్ అనేది అయిపోయింది. ఈ ప్యాటర్న్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ కదా. ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంది? సేమ్ మనకు సెకండ్ ప్యాటర్న్ ఎలాగుందో సేమ్ అలాగైనా ఉంది కదా. సో మనం సెకండ్ ప్యాటర్న్ని ఓపెన్ చేయాలి. దీని ఒకసారి రన్ చేద్దాం, అది నిజమా అవుదామో చూడాలి కదా. రన్ చేస్తాను. చూసారా? మనకి సెకండ్ ప్యాటర్న్ లెక్కన ఉంది ఈ ప్యాటర్న్ కూడా. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఒకరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనకి సైడ్ సైడ్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ లాజిక్ కాపీ చేయండి. ఆర్ పేస్ట్ చేశాను. తర్వాత సైడ్ ట్రయాంగిల్ చేయాలంటే మనం ఈ మొత్తం కూడా అవసరం లేదు, మనకి ఓన్లీ ఇదే కావాలి. ఓన్లీ ఇన్నర్ ఫర్ లూప్ మాత్రమే కావాలి. ఓకేనా? ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. మనకి ఈ సైడ్ ట్రయాంగిల్స్ రావాలంటే ఓన్లీ ఇన్నర్ ఫర్ లూప్ మాత్రమే కాపీ చేయండి. నేను దాన్ని ఆల్ ప్యాటర్న్స్ డాట్ జావాలో పెడుతున్నాను. అది ఎక్కడ పెట్టాలి? మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ దాని ముంగట పెట్టాలి. ఓకేనా? ఎంటర్ పెట్టేశాను. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. చూసారా? అంటే వీళ్ళకి ఎలా వచ్చింది? చూసారా? మనకి ట్రయాంగిల్స్ వచ్చింది, ఈ ట్రయాంగిల్ వచ్చింది. కాకపోతే మనకి రోస్ ఎన్ని ఉన్నాయి? 4 రోసే ఉన్నాయి. చూసారా? ఈ ట్రయాంగిల్కి 4 రోసే ఉన్నాయి. కాకపోతే నేను ఇక్కడ 5 రోస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒకటి తీసేయాలి. ఓకేనా?
ఒక్కటి తీసేయాలంటే మనం ఏం చేయాలి? ఉమ్, మనం ఇందులో j = 1ని కాల్చి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. చూసారా? అంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఈ లూప్ అనేది మనకి ఏ ట్రయాంగిల్? ఈ ట్రయాంగిల్ కదా, ఈ సెకండ్ ట్రయాంగిల్ కదా. సో ఈ సెకండ్ ట్రయాంగిల్కి 0 ఉంటే 1ని కాంచి స్టార్ట్ చేశాను. 1 కాంచి స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? అది రన్ చేద్దాం. చూసారా? మనకి స్టార్స్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తాను అనుకో నేను. ఇది అయిపోయింది. మనకి ఇప్పుడు ఈ స్టార్ ప్యాటర్న్ అనేది అయిపోయింది. ఓకే కదా? ఈ స్టార్ ప్యాటర్న్ మనకి అయిపోయింది. ఇది అయిపోయింది కదా? ఇది తీసేద్దాం, ఇది అవసరం లేదు మనకి. ఇక నెక్స్ట్ స్టార్ ప్యాటర్న్ ఏంటి? ఇది కదా, ఇది స్టార్ ప్యాటర్న్. ఇది చెక్ చేయాలి ఈ ప్యాటర్న్ ఎలా ఉందా అనేది. ఈ ప్యాటర్న్ మనకి డౌన్ సైడ్ ఉంది అంటే ఇది కూడా సేమ్. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అంతే కదా. సో మరి దీన్ని డివైడ్ చేస్తాను. నేను డివైడ్ చేస్తున్నా అంతే. డివైడ్ చేశాను కదా, ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇదేం స్టారు ఎలా ఉంది? ఫిఫ్త్. ఈ ఫిఫ్త్ స్టార్ అంటే మనం ఆల్రెడీ ఈ కోడ్ అనేది చేసాం ప్రీవియస్ వీడియోలో. ఓకేనా? ఈ ప్రీవియస్ వీడియో మీకు కంప్లీట్ చేశాను. ఇది ఫిఫ్త్ స్టార్ అంటే ఫిఫ్త్ ఇది. ఓకేనా? ఇదేంటిది? ఇది మనకి థర్డ్. ఫిఫ్త్, థర్డ్. ఫస్ట్ ఏముంది? ఫిఫ్త్ కదా. ఫిఫ్త్ ఓపెన్ చేద్దాం. ఫిఫ్త్. దీని ఒకసారి రన్ చేద్దాం, ఎందుకంటే అదే ట్రయాంగిల్ కాదా అని తెలియాలి కదా కోడ్. సో మనం రన్ చేయాలి ఫస్ట్. చూసారా? అదే కోడ్. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను. ఓన్లీ ఫర్ లూప్ కాపీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకేనా? ఇది అయిపోయింది. ఇది మనకి అయిపోయింది. ఫిఫ్త్ ప్యాటర్న్ కాపీ చేసాము. మనకి ఈ ప్యాటర్న్ కావాలి. ఇది కావాలంటే ఏంటది? థర్డ్ వన్ చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్ ఎక్కడ ఉంది? ఇక్కడ. దీన్ని రన్ చేద్దాం. రన్. చూసారా? ఇది మనకి థర్డ్. ఓకే కదా? సో మనకి ఏం చెప్పాను? ఈ సైడ్ ఇది మనకి ఇట్ సైడ్ ఇది కాపీ చేసేటప్పుడు ఓన్లీ ఇన్నర్ పళ్ళు మాత్రమే కాపీ చేయాలి. ఇన్నర్ పళ్ళు ఓన్లీ కాపీ. ఇక్కడ మనం system.out.println దాని ముంగట పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేయాలి. సేవ్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూసారా? మనకి రాలేదు. ఎందుకు రాలేదు? ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మొత్తం ఇక్కడ 4 ఉన్నాయి కదా రోస్. మనకి 4 కదా. సో ఇక్కడ మనం 4 వేయాలి. ఓకేనా? ఇక్కడ నేను 4 అని ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సేవ్ చేసి. అయినా రాలేదు. ఎందుకు? ఒకసారి చెక్ చేద్దాం. నేను ఇచ్చిన కోడ్ కరెక్టా కాదా చూద్దాం. ఫస్ట్ దీన్ని Ctrl+X. ఫస్ట్ ఇది చూద్దాం. ఇది రన్ చేద్దాం. ఓకే, ఇది కరెక్టే. ఓకేనా? ఈ ట్రయాంగిల్ మనకి కరెక్ట్నే వచ్చింది. ఇప్పుడు మనకి ఈ థర్డ్ అనేది రాంగ్ వచ్చింది. ఎందుకని చూడాలా. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఇందులో మనకి 4 అని ఇద్దాం. 4 కదా, ఇంకా 4 అని ఇచ్చాను.
ఇక 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4 రన్ చేద్దాం. అయినా రాలేదు, ఎందుకు చూసారా? అంటే మనకి ఈ ప్యాటర్న్ అనేది ఫస్ట్ ఉంది ఇక్కడికి వస్తుంది, అంటే ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడికి వస్తుంది. కాకపోతే ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడికి అంటే మీద నుంచి రావట్లేదు, కింద నుంచి వస్తుంది. ఇదే ట్రిక్ ఏమిటంటే ఇది ట్రయాంగిల్ కఠిన ఉంది, కానీ ఈ సైడ్ ట్రయాంగిల్ లేదా రాంగ్ ఉంది కదా. సో మనకి ఇది రివర్స్ కావాలి, ఇది మనకి రివర్స్ కావాలి. ఓకే కదా, ఇది రివర్స్ అయితే మనకి కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు మనం దీన్ని రివర్స్ చేయాలి కదా. రివర్స్ అంటే j ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, j లెస్ దెన్ i, j ప్లస్ ప్లస్. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. చూసారా, మనకి ఏమొచ్చింది? మనకి ఇదొక ట్రయాంగిల్ వచ్చింది, ఇదొక ట్రయాంగిల్ వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇంతకుముందు మనకి లాజిక్ అనేది ఇచ్చాం కదా, సో మనకి రివర్స్లో వచ్చింది, ఓన్లీ రివర్స్లో వచ్చింది కదా ట్రయాంగిల్. దాన్ని నేను స్టార్స్ ఎలా ప్రింట్ అయ్యి చూసి దాన్ని నేను మళ్ళా కరెక్ట్గా ప్రింట్ చేశాను, మనం దీన్ని సెట్ చేసి. ఓకేనా, అంతే. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇది మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో మనం దానికి ఏం చేయాలంటే i ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టాలి, అప్పుడు మనకి ఒకటి తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, చూసారా? ఇదే ఇది మనకి ట్రిక్ ఏంటిదంటే ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ ప్రింట్ చేసాము. ఓకేనా, ఈ ట్రయాంగిల్ ప్రింట్ చేసాము, కానీ మనకి ఈ ట్రయాంగిల్ అనేది రివర్స్గా వచ్చింది. సేమ్ ఫల్లు మనం ఈ ఫల్లు కాపీ చేసినప్పుడు రివర్స్లో వచ్చింది. దాన్ని నేను ఏం చేశాను, ఫల్లుని జస్ట్ మళ్ళీ స్ట్రేట్గా చేసి మళ్ళీ పెట్టాను. సో మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ మనం ఇది చూద్దాం. ఇది ఎట్లా ఉంది? ఇప్పుడు ఫస్ట్ మనకి ఎట్లా ఉంది? ఈ ట్రయాంగిల్ అనేది ఇలా ఉంది. దీన్ని మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ డివైడ్ చేయండి, ట్రయాంగిల్ డివైడ్ చేయండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎట్లా ఉంది? మనకి ఫోర్త్ ట్రయాంగిల్, ఇది ఫిఫ్త్ ట్రయాంగిల్. ఓకేనా, ఇది ఫోర్త్ ట్రయాంగిల్, ఇది ఫిఫ్త్ ట్రయాంగిల్. అంటే మనం ఫోర్త్ ట్రయాంగిల్ ఇదే కదా, మన ప్యాటర్న్ ఫోర్త్ చేసాం. చూసారా, ఇదే కదా ఫోర్త్, ఇది ఫోర్త్. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం కాపీ చేయాలి. ఓకేనా, కాపీ. ఇప్పుడు దీంట్లో పేస్ట్ చేయాలి, పేస్ట్. ఓకేనా, మనం ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఈ ప్యాటర్న్ ఇది తీసేస్తాను. ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్ ఎలా ఉందంటే మనకి ఫస్ట్ మీద ప్రింట్ అయింది, తర్వాత కింద ట్రయాంగిల్ వచ్చింది. మీద ఒక ట్రయాంగిల్, కింద ఒక ట్రయాంగిల్. సో మనకి ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ ఏంటిది? ఈ ట్రయాంగిల్ ఎన్నోది? ఆ ట్రయాంగిల్ థర్డ్ కదా, థర్డ్కి వెళ్ళి ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. ఇదేనా కాదు చూసుకోవాలి కదా, ట్రయాంగిల్ రన్ చేశాను. చూసారా, అదే ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు మొత్తం ఫల్లు కాపీ చేయాలి. ఎందుకంటే పైన కింద వచ్చినప్పుడేమో ఈ ఫల్లు మొత్తం కాపీ చేయాలి, సైడ్ బై సైడ్ వచ్చినప్పుడేమో ఓన్లీ ఇన్నర్ ఫల్లుతోని కాపీ చేయాలి. సైడ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇన్నర్ ఫల్లు తీసుకొని కాపీ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను మొత్తం కాపీ చేస్తాను, మొత్తం కాపీ చేయాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనకి కిందికి వచ్చింది కదా ఈ ట్రయాంగిల్, సో మనం కింద పేస్ట్ చేయాలి, కింద. ఓకేనా, లేదంటే ఇక్కడ ఈ ఫల్లు పైనాక, ఈ ఫల్లు అయిపోయింది కదా, ఈ ఫల్లు అయిపోయిన తర్వాత దాని కింద పేస్ట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేద్దాం.
రన్ చేద్దాం. చూసారా మనకి ఎలా వచ్చిందో? అంటే మనకి రాంగ్ వచ్చింది. ఎందుకు? అది ఎందుకు అలా వచ్చిందంటే రాంగ్ వచ్చింది. ఎందుకంటే మనం తప్పుగా కాపీ చేసాము. తీసేద్దాం మళ్ళొకసారి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది ఏంటిది? ఇది ఈ స్టాప్ అంటే ఫోర్త్ కదా, ఫోర్త్. ఫోర్త్ని కాపీ చేద్దాం. ఫోర్త్ కాపీ చేద్దాం. ఓకేనా? కాపీ చేశాను, దీంట్లో పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం ఎలా వచ్చింది అవుట్పుట్. చెక్ చేసుకోవాలి ఫస్ట్. చూసారా మనకి ఫస్ట్ ఇది వచ్చేసింది. ఫస్ట్ మనకి ఈ అవుట్పుట్ వచ్చేసింది కదా. నెక్స్ట్ బ్యాలెన్స్ ఏంటిది? ఈ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏంటిది మనకి? ఈ ట్రయాంగిల్ ఎట్లా ఉంది? ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ట్రయాంగిల్. ఓకేనా? ఈ ట్రయాంగిల్ ఫిఫ్త్ పొజిషన్. సో మన ఫిఫ్త్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఫిఫ్త్. దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని కాపీ చేయాలి. మీకేం చెప్పాను? ఈ రెండు మీద కింద ఉన్నప్పుడు రెండింటిని కాపీ చేయాలి. మొత్తం ఫల్లుని కాపీ చేయాలి. మనకి మీద కింద రావాలంటే ఫల్లు మొత్తం కాపీ చేయాలి. సైడ్ బై సైడ్ రావాలంటే ఈ సైడ్ ట్రయాంగిల్ ఓన్లీ ఇన్నర్ పళ్ళు మాత్రమే కాపీ చేయాలి. ఓకే కదా? పోయి కాపీ చేస్తున్నాం. మన ఈ పళ్ళు ఉంది కదా, ఈ పళ్ళు కింద పేస్ట్ చేస్తా. మనకి పళ్ళు మొత్తం అయిపోవాలి. మొత్తం అయిపోయింది కదా, కింద పేస్ట్ చేస్తా. ఓకేనా? అంతే, అయిపోయింది. సేవ్, రన్. చూసారా మనకి ఎలా వచ్చింది? మనకి ఈ ట్రయాంగిల్ వచ్చింది, ఈ ట్రయాంగిల్ వచ్చేసింది. కానీ ఒక మిస్టేక్ ఏమిటంటే మనకి ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ మనకి 5 వచ్చినాయి. సో ఒకటి తీసేయాలి. ఒకటి తీసేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉంది ఇక్కడ i=5 అని, అక్కడ మనం 4 ఇవ్వాలి. 4 ఇక్కడ కూడా మనం 4 అని ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేద్దాం. రన్. చూసారా మనకి వచ్చింది, కాకపోతే ఫ్రంట్కి వచ్చింది. మనకి ఇటు జరగాలి కదా. సో మనకి జరగాల అంటే మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకి స్పేస్ అనేది ఫైల్లో ఉంచుకోవాలి. స్పేస్ చేంజ్ చేయవద్దు. ఎందుకంటే మనకి ఈ స్పేస్ అనేది చేంజ్ చేస్తే మనకి ఏమవుతుంది? అవుట్పుట్ చూద్దాం. చూసారా అంటే ముందుకి వస్తుంది. మనకి స్పేస్ వెనక్కి రావాలి కదా. సో మనకి స్పేస్ అనేది జరగాలంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ 5 ఇవ్వాలి, చేంజ్ చేయద్దు స్పేస్ని. ఓన్లీ ఇది i=4 మాత్రమే చేంజ్ చేసుకోవాలి. సేవ్. చూసారా మనకి ఈ ట్రయాంగిల్ కూడా వచ్చేసింది. ఓకేనా? ఈ ట్రయాంగిల్ కూడా వచ్చేసింది. ఇది మనకి అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ డివైడ్ చేసేసాను. తర్వాత ఇది చూసుకోవాలి. ఎన్నో ట్రయాంగిల్? సెకండ్ ట్రయాంగిల్. ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకేనా? అంటే మనం ఏం చేయాలి? ఈ కోడ్ తీసేస్తాను. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఏంటిది? సెకండ్ ట్రయాంగిల్ కదా, సెకండ్ ట్రయాంగిల్. సో ప్యాటర్న్ 2 దీంట్లో ఇది కాపీ చేసుకోవాలి. కాపీ చేశాను. ఆల్ ప్యాటర్న్స్ డాట్ జావా దీంట్లో పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను సేవ్, రన్ చేయండి. ఏమొచ్చింది? మనకి ఈ ప్యాటర్న్ అయిపోయింది. ఓకేనా? ఆ ప్యాటర్న్ అనేది అయిపోయింది. మన నెక్స్ట్ ఏంటిది? ఈ ప్యాటర్న్ రావాలి. అంటే ఏంటిది? థర్డ్ ప్యాటర్న్. సో మనకి ఎట్లున్నాయి? మీద ఒకటి, కిందికి ఒకటి. ఇట్లున్నప్పుడు ఏం చేయాలి? పళ్ళు మొత్తం కాపీ చేయాలి. ఓకేనా? నాకు ఈ ట్రయాంగిల్ కావాలి కదా, అంటే థర్డ్ అంటే ఇక్కడ. దీన్ని మనం కాపీ చేద్దాం. ఇక్కడ కాపీ చేశాను.
మనం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత పేస్ట్ చేయాలి. పేస్ట్, సేవ్, రన్. చూసారా, మనకి ఇది కూడా వచ్చేసింది. మళ్ళీ ఏమైంది, ఇందులో ఈ స్టార్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. స్టార్ ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి కిందిది కదా ఈ ట్రయాంగిల్, సో కిందిది ఒకటి తీసేయాలి. అంటే i = 1 అని ఇవ్వాలి. మళ్ళా రన్. చూసారా, మనకి సేమ్ టు సేమ్ వచ్చేసింది ట్రయాంగిల్. ఇది సేమ్ టు సేమ్. చూసారా, సేమ్ టు సేమ్. ఓకేనా, మనకి ఈ ట్రయాంగిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ ఎలా ఉంది, ఈ ట్రయాంగిల్ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఏం చెప్పాను మీకు, ఫస్ట్ డివైడ్ చెయ్యాలి. ఎప్పుడు చూసినా మీరు ట్రయాంగిల్స్ని డివైడ్ చేసుకోండి. ఓకేనా, నేను దీన్ని డివైడ్ చేస్తాను, తర్వాత ఇక్కడ డివైడ్ చేస్తాను. ఓకేనా, డివైడ్. తర్వాత ఇక్కడ కూడా డివైడ్ చేసుకోండి. డివైడ్. ఇప్పుడు చూడండి, ఇది ఎన్నో ట్రయాంగిల్, ఇది ఫోర్త్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్. ఫోర్త్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్. ఫస్ట్ ఇది ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇది ప్రింట్ చేద్దాం. ఇది తీసేస్తాను. ఓకేనా, ఫస్ట్ మనం ఇది ప్రింట్ చేయాలి కదా. ఎన్నది, ఫోర్త్, అంటే ఫోర్త్ ప్యాటర్న్. ఫోర్త్ ఇదే కదా మనది. సో ఫోర్త్ కాపీ చేశాను, ఇందులో పేస్ట్ చేశాను. సేవ్, రన్ చేద్దాం. చూసారా, మనకి ఈ ట్రయాంగిల్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ కావాలి, ఈ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు ఏం చెప్పాను, సైడ్ ట్రయాంగిల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ ఇన్నర్ పలుపు మాత్రమే కాపీ చేయాలి. ఓకే కదా. ఇప్పుడు ఏంటిది, సెకండ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సెకండ్ ఓన్లీ ఇన్నర్ పలుపు మాత్రమే కాపీ చేయాలి. ఓకేనా, కాపీ ఆల్ ప్యాటర్న్స్కి వెళ్ళి అది కూడా ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడనే system.out.println ది ముంగట పేస్ట్ చేశాను. సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. చూసారా, మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏమిటి, ఇప్పుడు ఒక ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వస్తే ఏం చేయాలి, ఓకే కదా. ఇది సైడ్ ట్రయాంగిల్ కదా, సైడ్ ఇటు మనకి ఇది ఈ ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్ కాబట్టి మన ఇన్నర్ లూపు ఈడ 1 పెట్టుకోవాలి. అంతే. సేవ్, రన్. చూసారా ఎలా వచ్చిందో, మనకి ఈ పార్ట్ అయిపోయినట్టే. ఓకేనా, నెక్స్ట్ ఇది మనకి ఈ పార్ట్ కావాలి. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది, కింద ఉంది. కింద ఉంటే ఏం చేయాలి, పలు మొత్తం కాపీ చేయాలి. ఇది ఏం ట్రయాంగిల్, అది ఫిఫ్త్ ట్రయాంగిల్ కదా, ఫిఫ్త్. సో మన ఫిఫ్త్ ట్రయాంగిల్ ఎక్కడుంది, ఇక్కడ ఫిఫ్త్ ప్యాటర్న్. సేమ్ ఇప్పుడు మనం ఈ ఫిఫ్త్ కోడ్ అనేది కాపీ చేయాలి. ఓకేనా, ఎంటర్, కాపీ, మొత్తం కాపీ చేయాలి. ఎందుకంటే కింద కదా, కింద ట్రయాంగిల్ రావాలంటే పళ్ళు మొత్తం కాపీ చేయాలి. ఇప్పుడు దీన్ని కింద పెట్టాలి. ఈ పళ్ళు అయిపోయిన తర్వాత పెట్టాలి, కాపీ చేయాలి. ఈడ కాపీ చేద్దాం. చేసేసాను, రన్ చేయాలి. ఎవ్రీ టైం చెక్ చేసుకోండి అవుట్పుట్ ఎలా వస్తున్నాను, దాన్ని బట్టి మనం అడ్జస్ట్. అంతే. ఇప్పుడు ఏమైంది, వచ్చేసింది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ మనకి వచ్చేసింది. మళ్ళీ ఏముంది, ఇక్కడ ఒక ఎక్కువ అయిపోయింది. అంటే ఇక్కడ తగ్గించాలా, అంటే i = 4. అంతే. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. రన్. చూసారా, ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు
మన ఇది ఈ ట్రయాంగిల్ రావాలా. ఈ ట్రయాంగిల్ రావాలంటే ఏంటిది? టార్డ్. టార్డ్. సో టార్డ్ కోడ్కి వెళ్ళి ఏంటిది? ఇది సైడ్ కదా, ఇది సైడ్. సైడ్ అంటే ఏం చేయాలి? ఇన్నర్ ఫర్ లూప్ మాత్రమే కాపీ చేయాలి. ఇన్నర్ ఫర్ లూప్. ఓకే, ఇన్నర్ ఫర్ లూప్ కాపీ చేసి ఇన్నర్ అంటే లోపల పెట్టాలి. లోపల పెట్టేసిన. సేవ్. రన్. చూసారా మనకి ఏమొచ్చింది? మనకి ఇది వచ్చేసింది. ఇది వచ్చేసింది కాకపోతే రివర్స్లో వచ్చేసింది. మనకి ఇది మీది కావాలి, ఇది మీదికి రావాలి, ఇది కిందికి రావాలి. అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనం ఏం చేయొద్దు, జస్ట్ ఈ పలుపు ఉంది కదా ఇన్నర్ పలుపు రివర్స్ చేయండి అంతే. రివర్స్ అంటే j = 0 అన్నిటిని రివర్స్ చేయాలి. j ఇడ లెస్ దెన్, ఇడ ప్లస్ ప్లస్. సింపుల్ అంతే, ఇంకేం చేయద్దు. రన్ను. చూసారా మనకి మీదికి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? మనకి ఇది ఎక్కువ వచ్చింది, ఈ సైడ్ అనేది ఇది ఎక్కువ వచ్చింది ఇది. సో మనం j = 1 సేవ్. అంతే. చూసారా? చూపిస్తాను. చూసారా మనకి ఇదే కదా ప్యాటర్న్ వచ్చేసింది. సేమ్ టు సేమ్ ప్యాటర్న్ వచ్చేసింది. చూసారా ఎంత సింపుల్గా చేసామో? ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనకి ఇవి రావాలి. ఈ వారం నేను చెప్పాను. ఫస్ట్ ఇది చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది మనకి అయిపోయింది. ఇది మనకి అయిపోయింది. సో తీసేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉంది. మనకి ఈ స్టార్ ప్రింట్స్ కావాలి. ఓకేనా? ఈ స్టార్ ప్రింట్ అవ్వాలా. అప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ దీన్ని కూడా మనం ఏం చేయొద్దు, జస్ట్ సింపుల్ అంతే. ఇప్పుడు ఈ స్టార్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలా ఉంది మంచిగా చూడండి. ఇది ఉంది, నేను జస్ట్ ఏం చేస్తానంటే ముందుకు పెడతాను. ఇది కూడా జస్ట్ నేను స్పేస్ మాత్రం తీసేస్తాను. ఓన్లీ స్పేసెస్ అన్నీ తీసేస్తాను. అన్నీ తీసేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఇది ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏంటిది ఇది? ఈ ట్రయాంగిల్ ఏంటిది? అంతే, మనం సింపుల్ ఏం చేయొద్దు. ఫస్ట్ మనం ఉన్న ట్రయాంగిల్స్ని డివైడ్ చేసుకోవాలి. ఆ ట్రయాంగిల్ ఏ రూపంలో ఉందో చూసుకోవాలి. ఈ 5లో ట్రయాంగిల్ మ్యాచ్ అయితే సేమ్ లాజిక్ పెట్టాలి అంతే. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఏంటిది? ఫోర్త్ ట్రయాంగిల్. ఫోర్త్ అంటే ఏమిటి? ఫోర్త్. ఇదే కదా ఫోర్త్ అంటే. సేమ్ కాపీ అంతే, సింపుల్ కాపీ. ఇప్పుడు ఇదంతా తీసేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఈ ఫోర్త్ అనేది కాపీ చేసిన కోడ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. అసలు రన్ చేద్దాం. రన్ చేస్తే ఏమొస్తుంది మనకి? చూద్దాం ఏమొచ్చింది. మనకి సేమ్ టు సేమ్ ట్రయాంగిల్ వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా మనకి ట్రయాంగిల్ వచ్చింది కదా, సేమ్గా వచ్చినప్పుడు మనకి మధ్యలో స్పేస్ కావాలి కదా, ఒక స్టార్ ఒక స్పేస్. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ మనకి ఎలా ఉంది? ఫస్ట్ మనకి ఇలా ఉంది ట్రయాంగిల్, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అయింది? స్టార్ స్పేస్ స్టార్, స్టార్ స్పేస్ స్టార్ స్పేస్, స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ అంటే స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈయన ఇక్కడ స్టార్ ప్రింట్ చేసాం మనం. ఈ స్టార్ కారా ఇక్కడ క్లిక్ చేయాలి ఫస్ట్ ఐకాన్. అక్కడ కర్సర్ పెట్టి జస్ట్ స్పేస్ అంతే. ఓకేనా? స్టార్ స్పేస్ నార్మల్ స్టార్ స్పేస్ అంత ప్రింట్ అవుతుంది. చూడండి, సేవ్. అంతే, సింపుల్. మనకి ఇది కూడా అయిపోయింది.
వచ్చేసిందా? వచ్చేసింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను. ఓకే, మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఏంటిది? మనకి లాస్ట్ ఏంటిది? ఇది కదా. ఇది ఏ రూపంలో ఉందో చెక్ చేసుకోవాలి. స్టార్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను ఏం చేయాలి, జస్ట్ సింపుల్గా చేసేస్తాను. చూడండి, జస్ట్ నేను స్పేస్ రిమూవ్ చేస్తాను అంతే. ఇక్కడ కూడా స్పేస్ రిమూవ్ స్పేస్, అన్ని స్పేస్ రిమూవ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? ఈ ట్రయాంగిల్ వచ్చేసింది. ఈ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? 5th పొజిషన్ ఉంది కదా ట్రయాంగిల్. ఇదే లాజిక్. 5th పొజిషన్ ఎక్కడ ఉంది ట్రయాంగిల్? 5th ఇక్కడ ఉంది. సో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. కోడ్ పళ్ళు మొత్తం కాపీ చేసుకొని ఇందులో పెట్టేశాను. ఫస్ట్ రన్ చేద్దాం. రన్ చేయాలి. వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎట్లుందో అట్లే పెడతాను. ఓకేనా? మనకి ఎలా ఉంది? స్టార్ స్పేస్ ఇంత నేను ఏం చేశాను, ఎక్కడ స్టార్స్ ప్రింట్ అవుతాయో అక్కడ స్పేస్ అంతే. సేవ్. చూసారా? వచ్చేసింది ట్రయాంగిల్. అంతే, సింపుల్. అంతే. మనం జస్ట్ ఈ ప్యాటర్న్లో కన్వర్ట్ చేసుకొని ఈ ప్యాటర్న్ కోడ్ ఇచ్చేస్తే అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు నాకు ఇలా కావాలి. నాకు ఇలా కావాలి అంటే మనం ఏం చేయాలి? సేమ్ మనం ఇప్పుడు ఏం చేసాం? ఇంతకుముందు ఏం చేసాం? స్పేస్ ఉన్న ట్రయాంగిల్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 4th ట్రయాంగిల్, 5th ట్రయాంగిల్ అంతే కదా. ఇప్పుడు ఇది స్పేస్ చేస్తే కదా ఈ ట్రయాంగిల్ వచ్చేది. ఇప్పుడు మనం ఇక్కడ స్పేస్ ఇస్తే కదా, ఈ స్పేస్ ఇస్తే డౌన్ ట్రయాంగిల్ వచ్చేది. సో 4th, 5th కదా. సో మనం 4th కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ పేస్ట్. నెక్స్ట్ ఏంటి? 5th ట్రయాంగిల్ ఇక్కడ కాపీ, కింద పేస్ట్. అంతే. రన్. చూసారా? మనకి ట్రయాంగిల్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? స్పేస్. స్టార్ కాడ స్పేస్ అని ఇవ్వాలి అంతే. స్పేస్. సేవ్. చూసారా? వచ్చేసింది. సేమ్ టు సేమ్. కాకపోతే ఇది కింద ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని మనం తీసేద్దాం. తీసేయాలంటే ఏంటిది? ఇందులో ఐ అనేది 4కి తగ్గించాలి అంతే. చూసారా? మనం ఎలాంటి ప్యాటర్న్ ఇచ్చినా సింపుల్గా చేయొచ్చు. కేవలం మనకి ఈ 2nd, 3rd, 4th, 5th ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ తెలిస్తే మనం ఎలాంటి ప్యాటర్న్ అయినా చేయొచ్చు. ఓకేనా? ఈ ప్యాటర్న్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, నెక్స్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటాయి అంటే, ఒక ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇది జస్ట్ నేను ఒక ప్యాటర్న్ ఇస్తున్నాను. సపోజ్ ఇది ఒక ప్యాటర్న్ అనుకోండి. ఇది ఒక ప్యాటర్న్. తర్వాత ఇది ఒక ప్యాటర్న్.
ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇలా ఉంది. నాకు ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలా అంటే మనం ఏం చేస్తాం? సింపుల్గా సింపుల్గా ఏం చేయాలంటే ఈ ప్యాటర్న్ ఏంటిది? జస్ట్ డివైడ్ చేయాలి. డివైడ్ అయిపోయిందా? ఏంటిది? థర్డ్. ఏంటిది? సెకండ్. థర్డ్, సెకండ్. అంతే. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ తీసిస్తాను. థర్డ్ అంటే ఇదే కదా. సో థర్డ్ మొత్తం పళ్ళు మొత్తం పెట్టాలి. మీద కిందకి ఇచ్చినప్పుడు పళ్ళు మొత్తం కాపీ చేయాలి. ఓకే. తర్వాత సెకండ్. కంట్రోల్ సి, కంట్రోల్ V. ఓకేనా? సేవ్. రన్ చేద్దాం. చూసారా? మనకి వచ్చేసింది. ఇంతే మనకి. ఇప్పుడు మనకి ఏమైంది? సేమ్ ప్యాటర్న్స్ అనేది వచ్చేసింది, ప్రింట్ అయింది. అంతే, సింపుల్. ఓకేనా? ఇప్పుడు చూసా ఎంత సింపుల్ నేను ప్యాటర్న్ అనేది చేశాను. మనకి ఏం లేదు, జస్ట్ మనకి ఈ ప్యాటర్న్స్ తెలుసుంటే ఏ ప్యాటర్న్ అయినా మనకి ఇచ్చినా చేయవచ్చు. ఓకేనా? ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ప్యాటర్న్ ఉంటుంది ఒకటి. ఈ లాస్ట్ ప్యాటర్న్ చెప్తాను ఒకటి. 1 2 3 ఇలాగంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇలా ఉంది కదా. ఇప్పుడు నాకు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే స్పేస్ ఇస్తాను. 1 2 1 2 3 1 2 3 4 4 4. ఓకే. నెక్స్ట్ 1 2 3. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మనకి ప్యాటర్న్ అనేది ఇలా ఉంది. ఒక్క నిమిషం. మనకి ప్యాటర్న్ ఇలా ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సేమ్ దీన్ని కూడా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇట్లున్నప్పుడు డివైడ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని డివైడ్ చేయాలి. దీన్ని డివైడ్, దీన్ని డివైడ్, వీటిని డివైడ్. అంతే, డివైడ్ చేశానా? ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఫిఫ్త్ ప్యాటర్న్ కదా. ఇది ఫిఫ్త్, ఇది థర్డ్. అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకి సైడ్ బై సైడ్ ఉంది. సైడ్ బై సైడ్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఫిఫ్త్ కదా. ఫిఫ్త్ అంటే ఇది ఇది మొత్తం కాపీ చేయాలి. ఓకేనా? తర్వాత ఇదేంటిది? ఇది థర్డ్ కదా. థర్డ్కి వెళ్ళి మనకి సైడ్ ఉన్నప్పుడు ఓన్లీ ఇన్నర్ పళ్ళు మాత్రమే కాపీ చేయాలి కదా. ఇన్నర్ పళ్ళు కాపీ చేశాను. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. ఇందులో ఇక్కడ పెట్టాలి. ఓకేనా? సేవ్. ఫస్ట్ మనం రన్ చేద్దాం. ఇంకా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎవ్రీసారి అవుట్పుట్ చెక్ చేసుకోవాలి. చూసారా? మనకి ఈ ట్రయాంగిల్ ప్రింట్ అయింది. ఈ ట్రయాంగిల్ అనేది రివర్స్ ఉంది. మనకి ఇట్లా రావాలి, ఇది రివర్స్ రావాలి ట్రయాంగిల్. సో మనం ఇక్కడ రివర్స్ చేయాలంటే 0 కనుంచాలి, అన్నిటిని మార్చాలి. J<i, J++. అంతే. మార్చేసింది. ఇలా ఒకటి మనం తీసేయాలి కదా. ఒకటి తీసేయాలంటే i(j)=1 అంతే. చూసారా? వచ్చేసింది మీది. ఇప్పుడు కింద కూడా సేమ్. ఇదేంటి? ఏం ట్రయాంగిల్ ఇది?
ఫోర్త్, ఇది సెకండ్. ఫోర్త్ ఎక్కడ ఉంది? ఫోర్త్, మనకి ఇప్పుడు ఫోర్త్ కదా, ఇది మన ఫోర్త్ ట్రయాంగిల్. ఫస్ట్ రన్ చేద్దాం. ఇంత నేను కోడ్ మాడిఫై చేసినట్టున్నాను, అందుకే అలా. చూసారా, ఇది మనకు ఫోర్త్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు ఇదే మనకి, ఓకేనా. ఇది కాపీ చేద్దాం. ఇది ఏముంది కింద కదా, డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఫల్ పైన, తర్వాత కాపీ పేస్ట్. మళ్ళీ ఇది సైడ్కి ఉంది, ఏంటి సెకండ్ కదా, సో సెకండ్ ఓన్లీ ఇన్నర్ ఫల్. కాపీ కాపీ పేస్ట్, అంతే, సింపుల్. రన్ చేద్దాం ఒకసారి. చూసారా, మనకి వచ్చింది. మళ్ళీ ఏమైంది, ఒకటి ఎక్కువ వచ్చింది, అంతే. ఇక్కడ మనం తగ్గించుకోవాలి. సో అంతే, రన్. చూసారా, వచ్చేసిందా? ఇంత సింపుల్గా చేసాం మనం. ఇది మన ఒరిజినల్ ఏంటిది, ఒరిజినల్గా ఇలా ఉంది, ఇలాగ ఉంది. ఓకేనా. మనకి ఏమైంది ఇప్పుడు చూడండి, ఇది చూసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. 1 2 3 4, ఇది 4 ఉన్నాయి. ఏడు ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, ఇంకా తగ్గించుకున్నాం అంటే ఏం చేయాలి, ఇక్కడ ఐ అనేది 4 అని ఇచ్చాను, ఇక్కడ ఐ అనేది <4 అని ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, అంతే, సింపుల్. మీకు అర్థమైంది కదా ఈజీగా ప్యాటర్న్ ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు మీరు ఈ ప్యాటర్న్ మీరు ఎట్లా ఇచ్చినా కూడా చేయాలి, మీరు చాలా ఈజీగా చేయాలి. ఓకేనా. మీరు ఏం లేదు, జస్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవి కరెక్ట్గా మీకు అర్థమైతే, ఈ కోడ్ మీకు వస్తే మీరు ఏ ప్యాటర్న్ ఇచ్చినా చేయగలుగుతారు. ఓకేనా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, ఓకేనా. నేను దానికి రిప్లై ఇస్తాను. సో కీప్ లెర్నింగ్, ఓకే కదా.